హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ లాగ్స్ అండి. లాస్ట్ ఇయర్ 4th 5th క్లాస్ చదివే పిల్లలకి షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయండి ఆ వీడియోకి. ఈ వీడియోలో 6th 7th 8th క్లాస్ చదివే పిల్లలకి ఆది షర్ట్ని యూస్ చేసుకొని ఆది షర్ట్తో కొలతలు తీసుకొని షర్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఆది షర్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇక్కడ మనం షోల్డర్ జాయిన్ చేసి ఉంటాం కదండి, ఫ్రంట్ పార్ట్ లో నెక్ వైపు తీసుకోవాలండి, షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపు. షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర నుంచి కింది వైపు వరకు హైట్ అనేది కొలుచుకోవాలి. నాకు ఇక్కడ షర్ట్ హైట్ వచ్చి 23 ఇంచెస్ ఉందండి. ఒక 3 ఇంచ్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా పెట్టి 26 ఇంచెస్ కి నేను ఇక్కడ షర్ట్ హైట్ అనేది పెంచి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవడానికి సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ లో ఇలా లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ వచ్చి 9.5 అయితే వచ్చింది. ఇప్పుడు షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకుందాము. చూడండి, ఇటువైపు షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు షోల్డర్ వరకు షోల్డర్ అనేది కొలుచుకున్నట్లయితే మనకి ఇక్కడ షోల్డర్ అనేది 16.5 అయితే వచ్చిందండి. అలాగే కాలర్ కూడా చూసుకోవాలి. కాలర్ అనేది ఇలా మిడిల్లో కొలుచుకోవాలి. కాలర్ వచ్చి నాకు ఇక్కడ 13 నెంబర్ కాలర్ అనేది వచ్చిందండి. కాలర్ అనేది మనం రెడీమేడ్గా తీసుకోవాలి అంటే 13 నెంబర్ కాలర్ అంటే ఇస్తారు. హ్యాండ్స్ హైట్ అలాగే హ్యాండ్స్ లూజ్ కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఆది షర్ట్ నుంచి ఈ మాత్రం కొలతలు ఉంటే చాలండి. చాలా ఈజీగా షర్ట్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ హ్యాండ్ షర్ట్ అనేది కట్ చేస్తున్నాను. హ్యాండ్ హైట్ వచ్చి 8 ఇంచెస్, హ్యాండ్ లూస్ ఏమో 6 ఇంచెస్ అయితే ఉందండి. ఇప్పుడు ఈ కొలతల ఆధారంగా మనము షర్ట్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం తీసుకున్న షర్ట్ బిట్ని మనకి ఇక్కడ మిషన్ అంచులు అనేటివి ఉంటాయి కదా, ఆ మిషన్ అంచులు రెండు కూడా మన వైపుకి వచ్చేలాగా నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఓపెన్స్ అనేటివి మన వైపుకు ఉండేలాగా చూసుకొని కింది వైపున ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండడానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా స్ట్రైట్గా ఉంటుంది. కింది వైపున మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ కానీ లేకపోతే 3/4 ఇంచ్ వరకు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. షర్ట్కి కింది వైపున యాపిల్ కట్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నా, అందుకని ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి పైకి మనం షర్ట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం షర్ట్ హైట్ వచ్చి 26 ఇంచెస్, పై వైపున షోల్డర్ స్టిచ్చింగ్తో పాటు 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని టోటల్గా 26.5కి హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే 26.5ని ఇటు సైడ్ కూడా మనం ఒక మార్కింగ్ అనేది చేసుకుంటే స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హైట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిషన్ అంచుల వైపు కాజా పట్టి అలాగే బటన్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా కింద నుంచి పై వరకు కూడా 2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టీకి బటన్ పట్టీకి ఇక్కడ 2 ఇంచ్ అనేది వదులుకున్నాం కదండి, ఈ వదులుకున్న దగ్గర నుంచి లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపున హైట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆ 1 ఇంచ్ అనేది వదిలేసి హైట్ మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు లూస్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీకి బటన్ పట్టీకి 2 ఇంచ్ మార్జిన్ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షర్ట్ లూస్ వచ్చి 9.5 అయితే వచ్చింది. దానికి 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 10.5కి లూస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఈ లూస్ మార్కింగ్ చేసుకునేటప్పుడు పైన కింద అలాగే మిడిల్లో కూడా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షర్ట్ హైట్ వచ్చి 26.5 అలాగే షర్ట్ లూస్ వచ్చి 10.5కి మార్కింగ్ అనేది చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, దీంట్లోనే మనము ఫ్రంట్ పార్ట్ అనేది షర్ట్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చి మనకి 16.5 వచ్చింది కదా, దానికి ఖర్చులతో 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నట్లయితే మనకి 17.5 వస్తుంది. ఆ 17.5ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుంటే 8.7 ఇంచెస్ అయితే వస్తుందండి. మనకి షోల్డర్ మెజర్మెంట్ వచ్చి 8.7 ఇంచ్ కదా. ఇక్కడ మనం బటన్ పట్టీకి కాజా పట్టీకి లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ వదిలేసి ఆ లైన్ దగ్గర నుంచి షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 8.7 ఇంచెస్కి షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం 8.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే 8.7 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మనం షోల్డర్ ఎంత అయితే పెట్టుకుంటామో చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి.
నేనైతే ఇక్కడ 8.7 ఇంచెస్ కదా, ఒక పావు ఇంచ్ అనేది తగ్గించేసి 8.5 ఇంచెస్కి చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని కార్నర్లో ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని చంక దగ్గర రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక, షోల్డర్ హైట్, లూస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. మనం బటన్ పట్టీకి, కాజా పట్టీకి 2 ఇంచెస్ లైన్ అనేది వదిలాం కదా, ఆ లైన్ వదిలేసి అక్కడ నుంచి నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ విడ్త్, 2.5 ఇంచ్ హైట్ ఉండేలాగా మనం నెక్ అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ అనేది 2.5 ఇంచుల పొడవు, 2.5 ఇంచుల వెడల్పు ఉండేలాగా ఫ్రంట్ నెక్ అనేది తీసుకొని కార్నర్లో ఒక 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము షోల్డర్ దగ్గర డౌన్ చేసుకోవాలండి. ఆ డౌన్ చేసుకోవడానికి షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని షోల్డర్ అనేది డౌన్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఈ చంక వరకు లైన్ ఉంది కదా, అక్కడ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని షోల్డర్ అనేది డౌన్ చేసుకున్న తర్వాత కింది వైపున షేప్ అనేది యాపిల్ షేప్ కట్ చేసుకోవడానికి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మనకి షర్ట్ లూస్ ఎంత ఉందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింది వైపు నుంచి 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అనేది తీసుకున్నట్లయితే కింది వైపున షర్ట్కి రెడీమేడ్ షర్ట్స్ ఉంటాయి కదండి, యాపిల్ కట్ షేప్ అనేది అలా వస్తుంది. అలాగే మనకి ఫ్రంట్లో లూజ్గా రాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉండాలి అంటే షర్ట్కి ఇలా షేప్ అనేది తీసుకోవాలండి. లెగ్ కర్వ్ స్కేల్ తీసుకొని చంక దగ్గర నుంచి మనం యాపిల్ కట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది షర్ట్ వేసుకున్నప్పుడు. అలాగే కొంతమంది పిల్లలకి పొట్ట ఉంటుంది కదండి, అలాంటి పిల్లలకి షేప్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఒకసారి చెప్తాను చూడండి. కింది వైపున 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 26.5కి హైట్ మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచెస్ బటన్ పట్టీ, కాజా పట్టీకి వదిలిపెట్టి అక్కడ నుంచి 10.5 ఇంచ్కి లూస్ అనేది మార్కింగ్ చేసుకొని షోల్డర్ వచ్చి 8.7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అలాగే చంక డౌన్ వచ్చి 8.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని చంక షేప్ అనేది తీసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి చంక షేప్ కోసము 1.5 ఇంచ్ అనేది డౌన్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి 2.5 ఇంచెస్ విడ్త్, 2.5 ఇంచెస్ డౌన్ అనేది డ్రా చేసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ కింది వైపున యాపిల్ కట్ షేప్ మార్కింగ్ చేసుకోవడానికి లూస్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నుంచి సగానికి మార్కింగ్ చేసుకొని అలాగే ఇక్కడ చిన్న తప్పు చేశానండి. అదేంటంటే కింది వైపు నుంచి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నేనేమో 1 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి తీసుకున్నాను. అలా కాకుండా మనం కింది వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి కింది వైపు నుంచి 2.5 ఇంచెస్కి షేప్ అనేది డ్రా చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్లో మీకు ఏదైనా డౌట్ అనిపించినా లేకపోతే టోటల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో మీకు ఏదైనా డౌట్ అనిపించినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చూడండి, మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ హూక్స్ పట్టి, కాజా పట్టీకి వదిలిన క్లాత్ అనేది కట్ చేయకుండా ఇలా నెక్ మాత్రమే కట్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి ఆపోజిట్ సైడ్లోనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో మనం హుక్స్ పట్టి, బటన్స్ పట్టీకి 2 ఇంచ్ వదిలాం కదా, దాన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్లో మనకి లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ముందుకు పెట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకున్నట్లయితే మనకి షర్ట్ వేసుకున్నప్పుడు లూజ్గా లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్లో ఏమేమి మార్పులు చేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత అయితే ఉందో సేమ్ అదేలాగా చక్కగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి షోల్డర్ డౌన్ కోసం 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనము షర్ట్కి షోల్డర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం కాబట్టి ఒక 1.5 ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అనేది తగ్గించుకొని తీసుకోవాలండి. అలాగే
ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కాకపోతే చంక దగ్గర మాత్రం ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్లో ఒక పావు ఇంచ్ అనేది కొంచెం ముందుకు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది కట్ చేసుకోకూడదు, ఎందుకంటే నెక్ షోల్డర్ అనేది సపరేట్గా మళ్ళీ కట్ చేసుకుంటామండి. ఇలా స్ట్రైట్గా ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదేలాగా కట్ చేసుకోవాలి. కింది వైపు నుంచి కూడా ఫ్రంట్ ఎట్టయితే ఉందో సేమ్ అదేలాగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. కాకపోతే చంక దగ్గర మాత్రం ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అనేది ఒక పావు ఇంచు ముందుకుండేలాగా కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి, ఫ్రంట్ కన్నా బ్యాక్ అనేది ఒక పావు ఇంచు ఇలా ముందుకుండేలాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి షోల్డర్ ఎలా కట్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చూడండి, మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని మనకి హ్యాండ్స్కి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్లో హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ హాఫ్ హ్యాండ్సే పెడుతున్నాం కాబట్టి హాఫ్ హ్యాండ్స్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత క్లాత్ అనేది వెడల్పుకు తగ్గట్టు తీసుకొని చూడండి, హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకొని కింది వైపున ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలాగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చి 8 ఇంచ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చులతో కలుపుకొని 9 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, కింది వైపున మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 9 ఇంచెస్కి హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే 9 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. హ్యాండ్ హైట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, లూస్ వచ్చి కింది వైపున 6 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం 3 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా చంక డౌన్ కోసం 3 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆది షర్టు బ్యాక్ పార్ట్ అనేది ఇలా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వరకు ఎంతైతే వస్తుందో అంత అనేది కొలుచుకొని మనం ఇక్కడ చంక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చంక లూస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపును కూడా ఖర్చు కోసం 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు లూజ్ కోసము 1 ఇంచ్ అనేది తీసుకున్నాము. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకున్నప్పుడు మాత్రం ఖర్చు కోసం 2 ఇంచ్ అనేది ఎందుకు తీసుకున్నానంటే బ్లౌజ్కి మనకి చంక దగ్గర జాయింట్ అనేది పడుతుంది కదా తక్కువ వచ్చినప్పుడు, కానీ ఇలా మనం షర్ట్కి అతుకులు అనేది వేస్తే బాగుండదు కాబట్టి ఎక్స్ట్రా అయినా పర్లేదు అనేసి 2 ఇంచ్ అనేది తీసుకున్నాను. మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ని ఓపెన్ చేసి మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటామో సేమ్ అదేలాగా దీనికి కూడా లోత్ అనేది తీసుకొని ఆ లోత్ తీసుకున్న వైపు ఇలా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా, షోల్డర్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే పాకెట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. షోల్డర్ కట్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ పైన డబుల్ ఫోల్డింగ్ పైన ఉన్న క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకున్నప్పుడు ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్గా ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకొని పై వైపున ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. షోల్డర్ హైట్ కోసం 5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. చూడండి, పై వైపు నుంచి 5 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్లో మనం షోల్డర్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. డబల్ కాలర్ కాబట్టి ఇక్కడ 4 ఫోల్డింగ్స్ పైన క్లాత్ అనేది తీసుకొని మనం ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ వచ్చి 8.7 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, అదే 8.7 ఇంచెస్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్, హైట్ ఏమో 2 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ నెక్ వచ్చి 2.5 ఇంచెస్ విడ్త్, 2.5 ఇంచెస్ హైట్ అనేది తీసుకున్నాం కదా, బ్యాక్ నెక్ అయితే 2 ఇంచెస్ హైట్, 2.5 ఇంచెస్
ఇంచెస్ విడ్త్ ఉండేలాగా తీసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకొని మనకి ఇక్కడ మిగిలినది ఎంత ఉందో చూసుకోవాలి. మనకి 3 ఇంచెస్ అయితే మిగిలిందండి. ఆ 3 ఇంచెస్ కి హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇటువైపు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి ఈ క్రాస్ అనేది తీసుకోవాలండి. మనం ఫ్రంట్ నెక్ లో 1.5 ఇంచ్ అనేది షోల్డర్ డౌన్ చేసుకున్నాం కదా, అదే 1.5 ఇంచు ఇక్కడ కూడా వచ్చేస్తుంది. అలాగే ఈ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం ముందుకు ఉండేలాగా ఇలా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కింది వైపు కన్నా పై వైపున ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం బయట వైపుకి మార్కింగ్ చేసుకొని షోల్డర్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, నెక్ అనేది 2.5 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ హైట్ ఉండేలాగా బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకున్నాను. చూడండి, షోల్డర్ కూడా కట్ చేసుకున్నాం కదా, మనకి ఇది డబల్ షోల్డర్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అలాగే షోల్డర్ అయితే కట్ చేసుకున్నాం కదా, పాకెట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. పాకెట్ కట్ చేసుకోవడానికి ఒక క్లాత్ని తీసుకొని ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకొని పాకెట్ హైట్ వచ్చి 6 ఇంచెస్ అలాగే వెడల్పేమో 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు పాకెట్ అనేది స్క్వేర్ షేప్లో అన్నా తీసుకోవచ్చు, లేకపోతే కింది వైపున వి షేప్ వచ్చేలాగైనా తీసుకోవాలి అంటే కింది వైపు నుంచి 1.5 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇలా వి షేప్లో పాకెట్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా పాకెట్ కూడా కట్ చేసుకున్న తర్వాత మన షర్ట్ కటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. ఈ కటింగ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఫస్ట్ అయితే మనం కాలర్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనకి ఇక్కడ 13వ నెంబర్ కాలర్ అనేది కట్ చేసుకోవాలి అంటే ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి క్యాన్వాస్ని. క్యాన్వాస్ వచ్చి పేపర్ క్యాన్వాస్ కాదండి, షర్ట్ కాలర్స్ కట్ చేసుకునే క్యాన్వాస్ని ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకొని టేప్ని కూడా 13 ఇంచుల్లో నుంచి సగం ఎంతైతే వస్తుందో అంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి 13 ఇంచుల్లో సగం 6.5 ఇంచులు అయితే వస్తుంది. ఈ కాలర్ కట్ చేసుకోవాలంటే ఈ 6.5 ఇంచుల కన్నా ఒక 2 ఇంచెస్ అనేది క్యాన్వాస్ ఎక్కువగా ఉండేలాగా మనం క్యాన్వాస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 1.1 ఇంచుకి 1.1 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే హైట్ వచ్చి మనకి కాలర్ హైట్ 6.5 కదండి, 6.5కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ షేప్ తీసుకోవడానికి మాత్రమే నేను 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపున కాలర్ కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. మనకి కాలర్ కి మిడిల్ లో వచ్చి 1.5 ఇంచ్ అనేది ఉండాలండి పై కాలర్ కి. అలాగే ఇక్కడ ఎంతైతే తీసుకుంటామో ఎడ్జ్ లో వచ్చి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను కదా, ఇటువైపున 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనము 6.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా కాలర్ హైట్ అనేది, అక్కడ నుంచి బయట వైపుకి 1 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపు నుంచి 1.1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 1.1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా బయట వైపుకి 1 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకొని మనం కింది వైపు నుంచి 1.1 ఇంచ్ తీసుకున్నాం కదా ఇటువైపు, ఈ లాస్ట్లో మాత్రం 1 ఇంచ్ అనేది ఉండేలాగా అంటే ఒక పాయింట్ తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలండి కాలర్కి. అలాగే పై వైపున ఇలా స్ట్రైట్గా షేప్ అనేది తీసుకొని ఇలా పై వైపున చిన్నగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ లెగ్ కర్వ్ స్కేల్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ మార్కింగ్ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని పై వైపున కూడా మనము సేమ్ అదేలాగా 1.1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్కేల్ పెట్టి ఇలా షేప్ అనేది తీసుకోవాలి. ఈ స్కేల్ ఉంటే కాలర్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి. కింద కాలర్కేమో స్కేల్ అనేది ఇలా రివర్స్ పెట్టాం కదా, ఇప్పుడు పై వైపున కాలర్ మార్కింగ్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ స్కేల్ ని పై వైపుకు ఉండేలాగా అంటే ఆ కర్వ్ అనేది పైకి ఉండేలాగా మనం అక్కడ 2.5 ఇంచ్ ఇక్కడ 1.1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ రెండింటిని కలుపుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కాలర్ అనేది స్ట్రైట్గా లేకుండా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా ఉండేలాగా పైన మనం పెంచి
షేప్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను చూడండి. కింది వైపున పావించ్ అనేది వదిలేసి 1.1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదేలాగా ఇటువైపు కూడా 1.1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఆ 1.1 ఇంచ్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఉండేలాగా హైట్ అనేది కొంచెం ముందుకు పెంచుకోవాలి. ఇక్కడ 1.1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ కర్వ్ తీసుకునే దగ్గర మాత్రం 1 ఇంచ్ ఉండేలాగా తీసుకొని కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే పై వైపున కాలర్ వచ్చి మిడిల్లో 1.5 ఇంచ్, ఎడ్జ్లో వచ్చి 2.5 ఇంచ్ ఉండేలాగా డ్రా చేసుకొని కాలర్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ కాలర్ కట్ చేసుకోవడానికి ఈ లెగ్ కర్వ్ స్కేల్ అనేది ఉంటే మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీరు రెడీమేడ్గా కాలర్ కావాలి అన్నా కూడా మన షర్ట్ కాలర్ అనేది కొలుచుకొని 12వ నెంబరా 13వ నెంబరా అనేది రెడీమేడ్గా కూడా కాలర్ అనేది అమ్ముతారండి. ఆ కాలర్స్ని కూడా తెచ్చుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కట్టింగ్ అనేది అర్థం కాకపోతే చెప్పండి, ఇంకొకసారి కాలర్ అనేది మళ్ళీ కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా నెక్ బెండ్ అలాగే పై వైపున కాలర్ అనేది రెండు కూడా ఇలా కట్ చేసుకోవాలి. కాలర్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ కాలర్కి కింద వైపున షైనింగ్ ఉంటుంది కదా, ఆ షైనింగ్ ఉన్న వైపు క్లాత్ పైన వచ్చేలాగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఈ కాలర్కి కింద వైపు కాలర్కి పై వైపు కాలర్కి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉండేలాగా చూసుకొని రెండింటిని కూడా ఇలా ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా నీట్గా వెనక్కి తిప్పి కూడా ఐరన్ అనేది చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఐరన్ అనేది ఊడిపోతూ ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అలా కాకుండా ఉండాలి అంటే నీట్గా కింద పైన రెండు వైపులా కూడా ఐరన్ అనేది చేసుకొని ఇలా కాలర్కి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వదిలిపెట్టుకొని మిగిలిన క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కింది వైపున కాలర్ బెండ్కి ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ అనేది చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత పై వైపున కాలర్కి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సేమ్ అదేలాగా కింది వైపు కాలర్కి కూడా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది తీసుకోవాలండి. ఇలా రెండు కాలర్స్ కూడా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాలర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పై వైపు ఉన్న కాలర్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్యాన్వాస్ పైన స్టిచ్ పడకుండా క్యాన్వాస్కి క్లాత్కి మధ్యలో ఎడ్జ్లో స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకునేటప్పుడు కార్నర్ షేప్ అనేది మనం రివర్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి దారం పోగులు అనేటివి తీసుకోవాలి. చూడండి, కాలర్ చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇంకొక కుట్టు ఉంటే ఇలా రివర్స్ చేసుకుంటాము అనేటప్పుడు ఇలా థ్రెడ్ అనేది తీసుకొని కాలర్కి అలాగే ఎక్స్ట్రాగా తీసుకున్న క్లాత్కి మిడిల్లో పెట్టి ఒక్కసారి సూదిని కిందికి దింపి ఇలా నూలు అనేది ఇలా అటు ఇటు కదులుతూ ఉండేలాగా చూసుకొని తర్వాత ఈ నూలుని లోపలికి పెట్టేసి కాలర్ అనేది ఇటువైపుకి తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. సేమ్ అదేలాగా ఇటువైపు కార్నర్లో కూడా నూలు అనేది తీసుకొని ఇంకొక సూది పడితే మనకి కార్నర్ తిరుగుతుంది అన్నప్పుడు కాలర్కి మధ్యలో ఇలా థ్రెడ్ అనేది పెట్టి స్టిచ్ చేసుకొని మనం కాలర్ ఎట్టుందో సేమ్ అదేలాగా కుట్టుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టి మిగిలిందంతా నీట్గా కట్ చేసుకొని కార్నర్లో అలాగే పై వైపున కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని రివర్స్ అనేది చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు షేప్ నీట్గా రావడానికి మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండడానికి థ్రెడ్ అనేది పెట్టాము. చూడండి, ఈ థ్రెడ్ని పట్టుకొని లాగినట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసి తీసేయవచ్చు. చూడండి, షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా రఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ అనేది పైకి రాకుండా కరెక్ట్గా ఉంటుందండి స్టిచ్ వేసుకున్నప్పుడు. ఇలా నీట్గా రఫ్ చేసుకొని దీనిపైన మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అనేది మరీ ఎడ్జ్ని కాకుండా ఒక పాదం ఇంచు గ్యాప్ అనేది వదిలేసి వేసుకుంటూ రావాలండి. కింద వైపు ఉన్న క్లాత్ అనేది పైకి రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కాలర్ చుట్టూ కూడా ఒక పావు ఇంచు గ్యాప్ వదిలేసి చుట్టూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత కింద వైపును కూడా మనకి కాలర్ ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు స్టిచ్ అనేది వేసుకొని మిగిలింది ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటే అది నీట్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు పై వైపున కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కింది వైపు కాలర్ బెండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో, దీనికి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఐరన్ చేసుకున్నాం కదా కాలర్ బెండ్కి, దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది మనకి కింది వైపుకి వస్తుందండి కాలర్ బెండ్ అనేది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ చేసుకున్న క్లాత్ అనేది ఏదన్నా ఎక్స్ట్రాగా ఉన్నట్లయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కుట్టుకున్న కాలర్ని ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ పెట్టుకోవాలి. సేమ్ అదేలాగా ఈ కాలర్ బెండ్ని కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. కింది వైపున కట్ చేసుకున్న కాలర్ బెండ్ క్లాత్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా, దాన్ని ఆ షేప్కు తగినట్టు కట్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కింది వైపున క్లాత్, పై వైపున పెద్ద కాలర్ పెట్టి దానిపైన ఇలా చిన్న కాలర్ పెట్టుకొని ఈ 3 టక్స్లు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకొని మనం క్లాత్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టాం కదా, అదే 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. క్యాన్వాస్ పైన స్టిచ్ అనేది పడకుండా ఓన్లీ క్లాత్ పైన స్టిచ్ పడేలాగా చూసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనకి కాలర్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అది ఎలాగా కుట్టుకోవాలి. మనకి కాలర్ అనేది ఇలా ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి కుట్టుకుంటే అటువైపు ఇటువైపు సమానంగా వస్తుందండి. కరెక్ట్గా మనకి కాలర్ షేప్ అనేది ఎలా ఉందో సేమ్ అదేలాగా తిప్పుకుంటూ స్టిచ్ అనేది రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటువైపు అటువైపు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని ఈ కాలర్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోండి. కట్స్ ఇచ్చుకునేటప్పుడు మనం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని దీన్ని ఇలా నీట్గా ఓపెన్ చేసుకున్నట్లయితే కాలర్ అనేది రెడీ అయిపోతుంది. షేప్ అనేది నీట్గా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కాలర్ని ఓపెన్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కాలర్ అనేది నీట్గా అడ్జస్ట్ అవుతుందండి. ఇలా ముందు వెనక 2 వైపులా కూడా నీట్గా రఫ్ చేసుకోవాలి చేతులతోటి. ఇలా రఫ్ చేసుకొని ఆ మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ అనేది కట్ చేసుకొని కింది వైపును కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టి ఎక్స్ట్రాగా ఏదన్నా ఉంటే నీట్గా కట్ చేసుకునేయాలి. ఫైనల్గా మన కాలర్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాలర్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది పెట్టుకున్నట్లయితే కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్కి కింది వైపున ప్యాంట్ క్లాత్తో పట్టీ అనేది కుట్టుకోవడానికి 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ప్యాంట్ క్లాత్ అనేది తీసుకొని దానిపైన హ్యాండ్ అనేది పెట్టుకొని కింది వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు మనం హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదండి, అవి 2 కూడా ఆపోజిట్గా వచ్చేలాగా చూసుకొని మనం హ్యాండ్స్కి అనేది ఇలా స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ముందుకి వెనక్కి కుట్టేసామంటే 2 కూడా ఒకే వైపుకి వచ్చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ క్లాత్కి అంత డిఫరెంట్గా ఏం అనిపించదు. ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా కూడా ఒకేలాగా ఉంటుందండి. అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ 2 కూడా ఒకేలాగా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే హ్యాండ్స్కి మనం టక్స్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో, అవి 2 ఆపోజిట్గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఆ పట్టీని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఆ పట్టీకి ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా పట్టీని ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా బార్డర్ అనేది వేసి స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పాకెట్కి కూడా పై వైపున బార్డర్ అనేది అటాచ్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం ప్యాంట్ క్లాత్ అనేది మనం హ్యాండ్స్కి ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదేలాగా పాకెట్కి కూడా పట్టీలాగా పెట్టి స్టిచ్ చేస్తున్నానండి పై వైపున. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పాకెట్కి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఆ షేప్ ఎలా ఉందో సేమ్ అదేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. మీకు కావాలి అంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా ఆ స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ లాగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది అనేసి.
మనము పాకెట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదేలాగా చుట్టూ కూడా అంతే వెడల్పుతో అంటే 1/2 ఇంచు వెడల్పుతోనే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే పాకెట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బటన్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి మనం ఇక్కడ 2 ఇంచెస్ అనేది వదిలాం కదండి. ఆ 2 ఇంచెస్ని ఒక 1 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ అనేది ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకొని బటన్ పట్టీ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కింది వైపు నుంచి డబల్ ఫోల్డింగ్ చేసుకొని పట్టీ అనేది 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని బటన్ పట్టీ అనేది స్టిచ్ చేసుకొని పై వైపున ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్నట్లయితే మనకి బటన్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కాజా పట్టీ అనేది 1.5 ఇంచు వెడల్పుతో ఉండాలండి. కాబట్టి 1/2 ఇంచు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా కాజా పట్టీ వెడల్పు ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నానండి. లోపలికి 1/2 ఇంచు క్లాత్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇటువైపును కూడా ఎడ్జ్లో ఒక కుట్ట అనేది వేసుకున్నట్లయితే మనకి కాజా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పాకెట్ అనేది కాజా పట్టీ వైపు వస్తుంది, అంటే మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా. దానికి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇటువైపు అంటే కాజా పట్టీ వైపు నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా చేసుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నట్లయితే పాకెట్ అనేది అటు కిందకి పైకి లేకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా దానిపైన పాకెట్ అనేది పెట్టుకొని అటు ఇటు కదలకుండా ఉండడానికి మిడిల్లో ఒక పిన్ అనేది పెట్టుకొని పాకెట్ ఎడ్జ్న స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు పై వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా వేసుకుంటే పాకెట్ అనేది చిరిగిపోకుండా ఉంటుందండి. స్టార్టింగ్లో వేసుకున్న కుట్టు కాకుండా దాని పక్కన ఒక 1/2 ఇంచు మార్జిన్తో క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా ఇలా పాకెట్ ఎలా ఉందో సేమ్ అదేలాగా స్టిచ్ చేసుకోవాలి. పై వైపున మాత్రం ఒక క్రాస్గా ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇలా నీట్గా రఫ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే పాకెట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి మనం షోల్డర్స్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాం కదా, వాటిని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. సేమ్ అదేలాగా బ్యాక్ పార్ట్కి కూడా మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టుకొని మనం ఇక్కడ డబల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి కింది వైపున ఒక షోల్డర్ పెట్టి అలాగే దానిపైన బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. దానిపైన మళ్ళీ ఇంకొక షోల్డర్ అనేది పెట్టుకోవాలి. కింది వైపున ఒక షోల్డర్ పై వైపున ఒక షోల్డర్ అనేది పెట్టుకొని మిడిల్లో మనం 3టికి స్టిచ్ అనేది టక్స్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ 3 టక్స్లు కూడా సమానంగా వచ్చేలాగా చూసుకొని మిడిల్ నుంచి జాయింట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ అటువైపు కూడా సేమ్ అదేలాగా మిడిల్ నుంచి జాయింట్ అనేది వేసుకున్నట్లయితే మనకి బ్యాక్ పార్ట్లో షోల్డర్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని 2 షోల్డర్స్ని నీట్గా ఓపెన్ చేసుకొని రఫ్ చేసుకొని దానిపైన పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి షోల్డర్స్ జాయింట్ చేసుకున్నప్పుడు ఖర్చు అనేది కనిపించకుండా ఇన్విజిబుల్గా రావాలి అంటే కింది వైపు ఉన్న కాలర్ అనేది ఇలా లోపలికి పెట్టేసి పై వైపు ఉన్న కాలర్ పైనే ఫ్రంట్ పార్ట్లో వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇటువైపు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి మనం ఇక్కడ ఒక షోల్డర్కి మాత్రమే జాయింట్ అనేది వేసుకుంటున్నాము, ఇంకొక షోల్డర్ని కింది వైపుకి పెట్టేసాం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపు ఉన్న షోల్డర్ని ఇలా వెనక నుంచి తీసుకోవాలండి. చూడండి కింది వైపు ఉన్న షోల్డర్ని వెనక వైపు నుంచి తీసుకొని ఈ ఎక్స్ట్రాగా ఉన్న మిడిల్లో క్లాత్ అనేది లోపలికి పెట్టుకొని ఇప్పుడు ఈ షోల్డర్ని అలాగే కింది వైపు పెట్టిన షోల్డర్ని రెండింటిని కూడా సమానంగా పట్టుకొని ఇంతకుముందు మనం ఎంత వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకున్నామో అంతే వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకొని నీట్గా డబుల్ స్టిచ్ అనేది వేసుకొని రివర్స్ చేసుకున్నట్లయితే మనం షోల్డర్ జాయింట్ చేసిన ఖర్చు అనేది పైకి కనిపించకుండా మొత్తం ఇన్విజిబుల్గా ఉంటుంది. చూడడానికి రెడీమేడ్ లుక్ అనేది వస్తుందండి.
చూడండి పై వైపున కింది వైపున రెండు దగ్గరలో కూడా మనకి ఖర్చు అనేది కనిపించదు. ఇంకా నీట్గా చూపిస్తాను మళ్ళీ కూడా. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపు ఉన్న కాలర్ని వెనక నుంచి ఇలా ముందుకు తీసుకొని రావాలి. ఇలా వెనక నుంచి ముందుకు తీసుకొని వచ్చి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా లోపలికి పెట్టేసి ఈ ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా పట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ టైం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, అలాగే కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఒక 2-3 సార్లు స్టిచ్ చేసిన తర్వాత మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. షర్ట్ స్టిచ్చింగ్ నిజ్జింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. కాకపోతే మనం 1-2 సార్లు కట్ చేసి స్టిచ్ చేసామంటే అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అనేది తీరిపోతుంది. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ కన్నా బ్యాక్ పార్ట్లో షోల్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదండి, అది ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఉంది, దాన్ని కట్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కసారి క్లాత్ అనేది సాగిపోతుందండి, అలాంటప్పుడు ఎక్స్ట్రాగా తీసుకుంటారు. కొన్ని క్లాత్లు అనేటివి సాగవు కాబట్టి ఇలా ఎక్స్ట్రా అనేది వస్తుంది. మనం తీసుకున్న ఎక్స్ట్రాని ఇలా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా మిడిల్లోకి పట్టుకోవాలండి. సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి మిడిల్లో పట్టుకొని మనం టక్స్ అనేది పెట్టుకోవాలి. మనం బ్లౌజ్కి అయితే షోల్డర్ ఎక్కడి నుంచి జాయిన్ చేస్తామో అక్కడి నుంచి హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తాం కదా, కానీ మనం ఇక్కడ షర్ట్కి అలా కాకుండా చంక దగ్గర నుంచి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక టక్స్ పెట్టుకొని అక్కడ నుంచి మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేయడానికన్నా ముందు హ్యాండ్స్ని తీసుకొని మనకి హ్యాండ్స్ రైట్ సైడ్ వైపుకే ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ వైపు కాదండి, రైట్ సైడ్ వైపే క్లాత్ అనేది మనకి ఎంత ఫోల్డ్ అవుతుందో అంతవరకు, అంటే మనకి ఇక్కడ 1/2 ఇంచే ఫోల్డ్ అవుతుంది అనుకోండి, ఆ 1/2 ఇంచ్ మార్జిన్తోనే ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం షోల్డర్కి మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్కి నేరుగా మనం హ్యాండ్స్కి మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా, అవి రెండు సమానంగా వచ్చేలాగా పెట్టుకొని అక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్ కన్నా హ్యాండ్స్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ముందుకు ఉండేలాగా నెట్టినట్టు పెట్టి స్టిచ్ వేసుకోవాలి. చూడండి బాడీ క్లాత్ కన్నా హ్యాండ్స్ క్లాత్ అనేది కొంచెం ముందుకుండేలాగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనం దీన్ని ఓపెన్ చేసి పైకుట్టు వేసుకున్నప్పుడు మనం హ్యాండ్స్కి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ అనేది ఈ ఖర్చు క్లాత్ పైన పెట్టి స్టిచ్ అనేది వచ్చేసినప్పుడు హ్యాండ్స్ దగ్గర మనకి ఖర్చు అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుందండి. అందుకే మనం హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నాము. మీకు ఇంకా అర్థం కావాలి అంటే చూపిస్తాను. చూడండి హ్యాండ్స్ అనేది రైట్ సైడ్ ఇలా పెట్టుకొని దానిపైన షర్ట్ని ఇలా పెట్టుకున్నప్పుడు షర్ట్ క్లాత్ కన్నా హ్యాండ్స్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ముందు వైపుకు ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దానిపైన డబల్ స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ వరకు పోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఉన్న క్లాత్ని హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడైనా సరే బ్లౌజ్కైనా దేనికైనా సరే మనము షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటే హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనం హ్యాండ్స్కి ఇక్కడ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ ఖర్చు పైన పెట్టి స్టిచ్ అనేది టాప్ స్టిచ్ లాగా వేసుకున్నట్లయితే మనం హ్యాండ్స్ జాయిన్ చేసిన ఖర్చు అనేది పైకి కనిపించకుండా పోగులు అనేటివి బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి. మనం ఓవర్లాక్ చేసుకునే పని అయితే ఇలా స్టిచ్ చేసుకోని అవసరం లేదు, డైరెక్ట్గా మనం బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అదేలాగా స్టిచ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఓవర్లాక్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఇన్విజిబుల్గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకుంటున్నానండి. ఆ హ్యాండ్స్ క్లాత్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ దానిపైన పైకుట్టు అనేది రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. షోల్డర్కి మిడిల్లో పట్టుకొని మనం హ్యాండ్ లూస్ వచ్చి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 6 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి హ్యాండ్ లూస్ అనేది 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. నీట్గా రఫ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. షర్ట్కి మనం సైడు 1 ఇంచ్ కచ్చే వదిలాం కాబట్టి 1 ఇంచ్ మార్జిన్తోనే వేసుకుంటూ రావాలండి. దీని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకున్నట్లయితే సైడ్ జాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అదేలాగా ఇటువైపు హ్యాండ్కి కూడా మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర లూస్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ షర్ట్ కిందకి వచ్చేసరికి 1 ఇంచ్ మార్జిన్తో కుట్టుకుంటూ రావాలి. దీనికి కూడా హ్యాండ్స్ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున మనము యాపిల్ కట్ అనేది కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనం ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ అనేది చేస్తే షేప్ అనేది కరెక్ట్గా రాదండి. అలా కాకుండా ఫస్ట్ 1/2 ఇంచు మార్జిన్తో ఒక ఫోల్డింగే చేసుకొని ఆ షేప్కి తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనం ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నట్లయితే ఆ కార్నర్స్ దగ్గర క్రాస్గా ఉంటుంది కదండి క్లాత్ అనేది, షేప్ అనేది కరెక్ట్గా తిరగదు, హెచ్చు తగ్గులుగా వస్తుందండి. అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచు మార్జిన్తో స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకొని ఆ షేప్ తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి కింద వైపున యాపిల్ కట్ షేప్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. మనకి కింద వైపున కట్ చేసుకునేటప్పుడు లూస్ ఎంతైతే ఉంటుందో దానికి మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి సైడ్లో ఒక 2.5 ఇంచు పైకి అనేది డ్రా చేసుకొని ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న షేప్ని ఇలా నీట్గా కుట్టుకున్నట్లయితే మనకి యాపిల్ కట్ షేప్లో షర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు షర్ట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇంకా మనకి ఒకటే పెండింగ్ ఉంది, అదేంటంటే కాలర్ అనేది జాయిన్ చేసేసినట్లయితే షర్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు మనము షర్ట్కి కాలర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానో చూడండి. మనకి ఇక్కడ షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ కాలర్కి మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ మిడిల్ టక్స్ అనేది ఈ బ్యాక్ పార్ట్ టక్స్కి సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఒక చిన్న రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం కాలర్కి ఒక 1/2 ఇంచు మాత్రమే ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా, అదే 1/2 ఇంచు మార్జిన్తోనే కుట్టుకున్నట్లయితేనే మనకు కరెక్ట్గా కాలర్ అనేది ఫిట్ అవుతుంది. ఇలా మిడిల్లో ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు బటన్ పట్టీ వైపు అలాగే కాజా పట్టీ వైపు కూడా చివర్లు అంటే కాలర్ చివర్న అలాగే బటన్ పట్టీ కాజా పట్టీ చివర్న కూడా ఇలా ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో వేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఇలా వేసుకున్నట్లయితే కాలర్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనకి చివరికి వచ్చేసేటప్పటికి హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ఇలా 3 దగ్గరలో కూడా రఫ్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్కి మిడిల్ దగ్గర నుంచి మనం కాలర్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ కాలర్ని కానీ షర్ట్ని కానీ సాగదీయకుండా ఎలా అయితే ఉందో సేమ్ అదేలాగా పెట్టి 1/2 ఇంచు మార్జిన్తోనే ఖర్చు అనేది ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా చివర్లో నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో నుంచి మళ్ళీ ఇటువైపు కాలర్ అనేది జాయిన్ చేసుకోవాలి. షర్ట్ని ఎక్కడ సాగదీయకుండా నీట్గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాలర్ బెండ్ అనేది లోపలికి స్టిచ్ అనేది వేసి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ, ఆ స్టిచ్ని ఈ ఖర్చు అంతా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి పెట్టి ఆ స్టిచ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు ఖర్చు ఏదైతే ఉంటుందో అదంతా కూడా కాలర్ లోపలికి పెట్టేసి ఇలా మిడిల్ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. కాలర్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుంటే హెచ్చు తగ్గులు అనేది రాకుండా కాలర్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఒకవైపు కాలర్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా కాలర్ అనేది మిడిల్ నుంచే జాయిన్ చేసుకోవాలి. ఈ ఖర్చు అంతా కూడా లోపలికి నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కార్నర్స్లో ఏదన్నా ఖర్చు అనేది బయటకు ఉంటే సూదితో ఇలా నీట్గా లోపలికి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటే కాలర్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఈ కాలర్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి కింది వైపున.
ఫైనల్గా మన షర్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ ఇయర్ పెట్టిన షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోకి మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయండి. చాలా మంది కూడా బాగా చెప్పారు, మేము మీ వల్ల షర్ట్ అనేది కట్ చేసి స్టిచ్ చేసుకోగలిగాము, బాగా అర్థమయ్యేలాగా చెప్పారని నాకు కామెంట్స్ అయితే పెట్టారు. చాలా సంతోషం అనిపించిందండి. అలాగే ఈ వీడియోను కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.